స్టూడియో ఎస్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది ఆరోపించిన హరీష్ రావు. రేషన్ బియ్యం మాయం కేసులో ముగిసిన పేర్ని జయసుధా విచారణ. తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న పలువురు ప్రముఖులు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని వేరువేరుగా మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాన్ని వారికి అందజేశారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడా మంచి ఆర్థిక పరిస్థితులతో పాటు సామాజిక రాజకీయ అంశాలతో పాటు ఈ రెండు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని, తద్వారా ప్రపంచంలోనే ఒక ప్రముఖమైనటువంటి స్థానాలుగా తెలుగు రాష్ట్రాలు ఎదగాలని చెప్పి దానికి వారి స్వామివారి ఆశీస్సులు మెండుగా కావాలని వారిని కోరుతూ దర్శనం చేసుకోవటం. షరతుల పేరిట మరోమారు రైతు నోట్లో మట్టి కొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అప్పుడు రుణమాఫీకి షరతులు పెట్టి లబ్ధిదారులను తగ్గించారని, ఇప్పుడు రైతు భరోసాకు కూడా షరతులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. రైతు భరోసా కోసం రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవడం ఏంటని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తుంది అంటూ విమర్శించారు. బేషరతుగా ప్రతి రైతుకు షరతులు లేకుండా రైతు భరోసా అందించాలని డిమాండ్ చేశారు. మరి రైతుల్ని మోసం చేయాలని చూస్తుంది కనుక మీరు కూడా కొంత న్యాయం చేయాలని నా మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ 2025 సంవత్సరంలో కనుక మీరందరూ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. సో రేవంత్ రెడ్డి గారు విజయవంతంగా రైతు బంధును ఎగ్గొట్టి రైతు భరోసాకు కోతలు పెట్టడానికి రాత్రింబవళ్లు కష్టపడతా ఉన్నాడు. ఎటైట రైతు బంధుకు రైతు భరోసాకు కోతలు పెట్టచ్చు అని పాపం వ్యవసాయ మంత్రి, ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి అందరూ ఈ రైతు భరోసాకు కోతలు పెట్టడానికి కుస్తీలు పడుతున్నారు. గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు రైతు బంధు ఏడాదికి 3 సార్లు ఎందుకు ఇవ్వకూడదు అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు. ఇవాళ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి గారికి కొంచెం మతిమరిపి వచ్చినట్టున్నది. 3 సార్లు ఎందుకు ఇయ్యరు అన్నోడు ఒక్కసారి కూడా రైతు బంధు ఇవ్వడానికి ఆపసోపాలు పడుతున్నాడు, వెనక ముందు అవుతున్నాడు. వానకాలానికి రైతు బంధు ఎగబెట్టిండు, యాసంగికి రైతు భరోసాలో కోతలు పెట్టడానికి కుస్తీలు పడుతుంది. అప్పుడేమో 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలన్నాడు, వానకాలం ఎగబెడితివి, యాసంగికి కోతలకు సిద్ధం చేస్తేవి. అంటే రేవంత్ రెడ్డికి మతిమరుపు అనుకోవాలన్నా, రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలోకి వస్తే ఇంకొక మాట, అంటే 2 నాలుకల ధోరణి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో నాలుకకు నరం లేదు, ఏదైనా అడుగుతాడు. అధికారంలోకి వస్తే తాను చెప్పిన మాటలు తానే మర్చిపోతాడు. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు రుణమాఫీకి షరతులు పెట్టి ఎవరు రాబాయ్ ఎంత డిస్టర్బ్ చేయకుండా అంటే కూడా గదే పని చేస్తారేం రాబాయ్, బయట పోటీ ఊకే సతాయిస్తారు. రుణమాఫీకి షరతులు పెట్టి రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టిండు. ఇలా రాష్ట్రంలో సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు. ఇప్పుడు మళ్ళీ రైతు భరోసాకు కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభుత్వం దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయి. ఇప్పటికే కేసీఆర్ గారు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి రికార్డులతోని 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయల రైతు బంధునిచ్చి చూపించిండు కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఇప్పుడు మళ్ళీ రైతు భరోసాకు దరఖాస్తులు పెట్టమంటాడట.
ఆ దరఖాస్తులు కూడా ఎట్లా పెట్టమంటాడట, నేను ఇస్తున్న సమాచారం అంతా కరెక్టు, ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినా, తప్పుడు లెక్కలు తేలినా మీరు తీసుకోబోయే చర్యలకు నేను శిక్షార్హుణ్ణి అని రైతులట సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు షరతులు పెడుతున్నాడు, దరఖాస్తులు పెట్టమని చెప్పి రైతులు కోరుతున్నాడు. ఇది రైతుల్ని అవమానపరచడం కాదా? దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు ఎండనక వాననక ఆరుగాలం కష్టపడి ఇవాళ వ్యవసాయం చేసి అందరికీ అన్నం పెట్టే రైతుకు షరతులు పెడతా ఉన్నారు. రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ విచారణ ముగిసింది. సుమారు 2 గంటలకు పైగా జయసుధను పోలీసులు విచారించారు. పేర్ని జయసుధ విచారణకు సహకరించినట్లుగా విచారణ అధికారి ఆర్పేట సిఐ యేష్ బాబు తెలిపారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామంటూ వెల్లడించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మదన్ కుమార్ ఠాగూర్ వారి సిబ్బంది సున్నిపెంట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్లు అయిన 2 వ్యక్తులపై అనుమానం వచ్చి ఇద్దరిని ఆటో నందు శ్రీశైలం ఆలయం వద్ద సోదా చేయగా సముద్ర గర్భంలో ఉండే కోరలను గుర్తించారు. వారికి పరిచయం ఉన్న సుబట్టుపురం టౌన్ నుంచి తీసుకువచ్చి శ్రీశైలం ఆలయం వద్ద ఉన్న మూలికల వాళ్లకు అమ్ముతూ ఉండగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు పట్టుకున్నారు. అమాయక ప్రజలకు అవి ఇంట్లో పెట్టుకుంటే సంపాదన అభివృద్ధి చెందుతూ ఉంటుందని చెప్పి రాజయోగం ఉంటుందని చెప్పి అధిక రేట్లకు అమ్ముతూ ఉంటారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న అటవీ శాఖ అధికారులు శ్రీశైలంలోని వనమూలికలు అమ్మే షాపులను తనిఖీ చేసిన అటవీ శాఖ అధికారులు Battery percentage 50.
తిరుమల శ్రీవారిని బుధవారం నటుడు శ్రీతేజ, తమిళ నటుడు సంతానం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెలుగు సినిమా నటుడు శ్రీతేజ్ కొత్త సినిమా తీయనున్న బృందంతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శన అనంతరం అర్చకులు వారికి వేద ఆశీర్వచనాన్ని అందించారు. ఆలయం బయట వారితో ఫోటోలు తీసుకోవడానికి భక్తులు ఆసక్తి చూపారు. జిల్లా చంద్రగిరి మండలం సానంబట్లలోని జల్లికట్టు వేడుకలు ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించారు. జల్లికట్లను తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. జల్లికట్టు అంటే తమిళనాడు తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహిస్తారు. జల్లికట్టును చంద్రగిరి మండలం రంగంపేటలో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. పోలీసులు జల్లికట్టును నిర్వహించకూడదని నిబంధన పెట్టినప్పటికీ గ్రామస్తులు సానంపట్ల గ్రామంలో జల్లికట్టును ఘనంగా గత కొన్ని సంవత్సరాలుగా జనవరి 1 రోజు జల్లికట్టును నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం జల్లికట్టును చంద్రగిరి మండలం సానంపట్లలోని ప్రారంభించారు. సానంపట్ల నిర్వహించిన జల్లికట్టుకు భారీగా చుట్టుప్రక్కల గ్రామస్తులు హాజరయ్యారు. పలు మండలాల నుంచి పశువులను వాహనాల్లో తీసుకువచ్చారు. పశువుల కొమ్ములకు చెక్క పలకలు, టవళ్లను చేజిక్కించుకునేందుకు యువత పలు పాట్లు పడ్డారు. ఈ క్రమంలో యువతకు స్వల్ప గాయాలయ్యాయి. పశువుల కోసం యువత పరుగులు తీశారు. పశువులను నిలువరించేందుకు గాను సాహసాలు చేశారు. పశువులను కట్టిన చెక్క పలకలు, ఇతర బహుమతులను యువత చేజిక్కించుకొని కేరింతలు కొట్టి విజయోత్సవాలను నిర్వహించారు. పట్టారు దాన్ని. పెట్టింది
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి నేతలు ఇళ్ల వద్ద సందడి కనిపించింది. శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ నాయకులు పోటీ పడ్డారు. ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకులకు నియోజకవర్గంలో సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు పూల బొకేలు, పళ్లు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం నుంచి జనసేన పార్టీ కార్యాలయం శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారితో సందడిగా కనిపించింది. ఇటు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బొమ్మిడి నాయకర్ సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, ఫ్రూట్స్ ను పంపిణీ చేశారు. ఓకే సార్. ఓకే అండి. నూతన సంవత్సరం రోజున తిరుమల శ్రీవారిని ఇద్దరు గోల్డ్ మ్యాన్స్ దర్శించుకున్నారు. బెంగళూరుకు చెందిన రవి 5 కేజీల బంగారంతో చేసిన చైన్లు ధరించి స్వామివారి దర్శనానికి వచ్చారు. అలాగే హైదరాబాద్ కు చెందిన కొండ విజయ్ కుమార్ 5 కేజీల బంగారంతో ఆలయం వద్దకి వచ్చారు. వారిని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు. మీరే ఇంకా మీరే లాస్ట్ మీకోసం రైట్ కొంచెం బాగా సార్ కొంచెం సాధ్యం వెళ్ళమ్మా అన్న బాయ్ 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 బస్ బస్ సార్ మీరు అంతా బాగా సార్ ఎందుకు టెంపుల్కి వచ్చాము కదా, గుడికి వచ్చింది కదా, ఎందుకు కెమెరామెన్ సార్ నేనే అందరం థ్యాంక్ చెప్తున్నాను. ఫోన్ నెంబర్ లేదు రండి. అదే ఒక్క నిమిషం వస్తున్నాడు.
మీరు ఎక్కడ మీరు లోపలికి వస్తారా? ఓకే సార్ సార్ ఎక్కడ నా ఫ్రెండ్కి వెళ్తాను అయితే వెళ్ళు అన్న పంపిస్తాడు అర్థం కాదు యాదంటే ప్రసాదం ఇస్తున్నారని చెప్తున్నాను. కుప్పం మండలంలోని కొత్తపేట శ్రీ వరసిద్ధి బుద్ధి వినాయక ఆలయంలో బుధవారం నూతన సంవత్సరం సందర్భంగా గణపతి స్వామివారికి వజ్ర కవచం వివిధ పుష్పాలతో అలంకరించి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రజలు భారీ సంఖ్యలో ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలని అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బివి గోవిందరాజులు, శ్రీరాములు కార్యదర్శి మంజునాథ్, మురళి, కమిటీ సభ్యులు లోకేష్, భరత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తపేట శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు నూతన ఆంగ్ల సంవత్సర దిన సందర్భంగా 2020 సంవత్సరం సందర్భంగా కుప్పం కొత్తపేట ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానంలో వజ్ర కవచముల అలంకారము మరియు ఒక అభిషేకంలో ఘనంగా జరిపబడినది. భక్తాదులకు భక్తులకు ప్రసాద వినియోగం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.